Study. It's a joy once again meeting all of you online. ప్రియులారా, మనము ఆన్లైన్లో దేవుణ్ణి స్తుతించి దేవుని యొక్క వాక్యాన్ని గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి నేను తిరిగి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. We have completed the book of Proverbs chapter 3 verse by verse almost for 4 months. 4 నెలల్లో ప్రియులారా మనం ఈ యొక్క సామెతలు 3వ అధ్యాయము ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించుకున్నామండి. So we will learn today a new book verse by verse. ఈరోజు ప్రియులారా మనం ఒక కొత్త పుస్తకాన్ని మనము ధ్యానించుకుందాం. ఈరోజు నుంచి ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకుంటూ దాంట్లో ఉండే సారాంశాన్ని మనము తెలుసుకుందాం. We will learn one by one and we will try to see the essence and the importance of those verses. It is not how fast we read, how fast we finished the book. It is important how slowly we did it, but how stably, with understanding we did it. మనం వాక్యాన్ని ఎంత త్వరగా ఎన్నిసార్లు చదివాము, ఎంత త్వరగా చదివాము అనడం కాకుండా ప్రియులరా, ఎంత చిన్నగా చదివినా మనకు అర్థమైతే అది చాలా లాభకరం ప్రియులరా. I do the same thing. I take one chapter, I read maybe sometimes a weeks. ఒక అధ్యాయాన్ని కొన్ని వారాల వరకు ప్రియులరా నేను చదువుతాను. Then I understand that one particular chapter thoroughly. Next time you ask me in that first chapter which verse is located where, I could easily able to locate it. ప్రియులారా, నేను ఒక వచనాన్ని ఒక అధ్యాయాన్ని నేను తీసుకున్నప్పుడు ఒక 2 వారాల వరకు నేను చదువుతాను. మనం ఎంత ఫాస్ట్ చదివాము, ఎంత త్వరగా బైబిల్ అయిపించామనడం కంటే స్లోగా చదివి దాన్ని చక్కగా అర్థం చేసుకుంటే అది చాలా మంచిది ప్రియులారా. కీర్తనలు 34వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాము. ఈరోజు నా యొక్క అంశం, నా టాపిక్ ఏంటంటే వ్యక్తిగతంగా మనం దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించాలి. టుడేస్ మై టాపిక్ ఇన్ Psalm 34 verse 1, when individually, personally we can worship God. Let us read that verse, chapter 34 verse 1. David says, I will bless the Lord at all time, his praise shall be continually in my mouth. Once again I'll read, I will bless the Lord, I will praise the Lord, I will worship the Lord at all times, his praise shall continually be in my mouth. Yes. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. Here 2 things we have to understand. David is telling, David wrote this psalm when he was acting very funny in front of King Abimelech, when Abimelech caught him. అబిమెలెక్ అనే రాజు దావీదును పట్టుకొని ఆయన ఏదో శిక్షించాలి, లేకపోతే ఆయన ఏదైనా చేయాలన్నప్పుడు దావీదు పిచ్చోడు మాదిరి ఆయన ముందు ప్రవర్తించాడంట, నోటితో జొల్లు గార్చాడంట, ఏం తెలవనోడు మాదిరి చేశాడంటండి. అప్పుడు రాజు అన్నాడంట, నా దగ్గర పిచ్చోళ్ళు లేరని ఇంకొక పిచ్చోని తెచ్చారా అని ఆయనను వదిలేయండి అన్నారంటండి. సో కింగ్ సెడ్, do you think I don't have a mad people? Why did you bring this mad fellow? He was oozing his saliva from his mouth. He was acting very funny. At that time, keeping that in the mind, David is writing this particular psalm. He says, I will praise the Lord, I will bless the Lord all time. Now you have to remember these 2 verses. I will bless the Lord all time. Number 2, his praise shall continually be in my mouth. All time, continue. In Telugu, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదము, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఎల్లప్పుడూ, నిత్యము.
సో ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ప్రియులరా. దావీదు, దో హీ వాజ్ అ కింగ్, దో హీ వాజ్ అ మ్యాన్ ఇన్వాల్వ్డ్ ఇన్ హిస్ కింగ్డమ్, taking care of his citizens, looking after the nation's affair, but still this man, he has given a time for God, always praising and thanking God, always continuously. దావీదు ఒక రాజుగా ఉన్నా, ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఉండి దేశాన్ని పరిపాలిస్తున్న ఆ యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యతలు ఆయన పైన ఉన్న ప్రియులారా, దావీదు మాత్రము ఎల్లప్పుడూ నిత్యము ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. We have learned many times, dear friends, when we go to heaven, there will be no prayer meeting, there will be no Bible study, there will be no fasting prayer, there will be no all-night prayer, there will be nothing else, only we will be praising, worshipping, thanking God. మనం చాలాసార్లు తెలుసుకున్నాం ప్రియులారా, మనం ఒకవేళ దేవుని చిత్తమై పరలోకానికి వెళ్తే అక్కడ బైబిల్ స్టడీ ఉండదంట, ఈ రకంగా అక్కడ ప్రార్థన ఉండదంట, అక్కడ ఉపవాస ప్రార్థనలు ఉండవంట ప్రియులారా. రాత్రికాల ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్ అంటారు, అదిగా ఉండదంట ప్రియులారా. అక్కడ కేవలము మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటామంట. సో ఇన్ అనదర్ వర్డ్, when we start worshipping individually, we can bring heaven on earth. ప్రియులారా, మనం ఇంకొక మాట చెప్పాలంటే, వ్యక్తిగతంగా మనం దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు పరలోక రాజ్యం యొక్క అనుభవాన్ని మనం భూమి మీదనే అనుభవించవచ్చు అంట. అందుకని ప్రతి ఒక్కడము ప్రియులారా, ప్రభుని తెలుసుకున్న మనము ప్రతి ఒక్కడము ఎల్లప్పుడూ వ్యక్తిగతంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలంట. We as children of God, those who know Him personally, those who walk with Him personally, we should understand, we should always open our mouth and praise the Lord. Our words express our attitude and our thinking and our behavior. మన నోటి మాట ప్రియులరా మన యొక్క హృదయంలో ఉన్నదాన్ని బయలుపరుస్తూ, when we say thank you, that means our heart is filled with the gratitude. మనం వందనాలు, కృతజ్ఞతలను చెప్పినప్పుడు మన హృదయము కృతజ్ఞతతో నిండి ఉన్నది కాబట్టి అది మన. సో ఎవ్రీ వర్డ్ వి స్పీక్ దట్ విల్ షో ద ఇంటెన్షన్ ఆఫ్ అవర్ హార్ట్. మన హృదయంలో, మన జీవితంలో ఉన్న ఆ యొక్క అర్థాన్ని నోటి మాట ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు. అందుకని ఆల్వేస్ ప్రైజింగ్ గాడ్, కంటిన్యూస్లీ ప్రైజింగ్ గాడ్ will definitely bring a lot of blessing to all of us. ఎల్లప్పుడూ నిత్యము దేవుని స్తుతించాలంట, దేవుని ఆరాధించాలంట, నిత్యము ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలంట. Many times we know that we are gloomy, we are little dull. ఈవెన్ ఆ సమయంలో కానీ దేవునికి మనం థాంక్స్ చెప్తూ ఉండాలి. Even when we are gloomy, even when we are dull, even when we are disappointed, when we lose little financial health, and sometimes when we struggle financially, Bible says we need to really thank God, we need to praise God, and we need to worship the Lord. మనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రియులారా, మనకు వేరే ఏ సమస్యలు వచ్చినప్పుడు మనం థాంక్స్ చెప్తూ ఉండాలి. For prayer there is a timings. If you read in the book of Daniel, chapter 6, Daniel prayed thrice in a day. Probably morning, afternoon, evening, Daniel must have prayed. ప్రియులారా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే దానియేలు రోజుకు 3 మారు ప్రార్థించుచుండెను. We know there are some community people, they pray even 5 times in a day. ఒక కమ్యూనిటీ, ఒక వర్గం ఉంది, వాళ్ళు రోజుకు 5 సార్లు ప్రార్థన. సో ఇట్స్ అ ప్రేయర్. దట్ మీన్స్ దే ఆర్ టాకింగ్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ గాడ్. ప్రేయర్ ఇస్ నథింగ్ బట్ ఆస్కింగ్. ప్రార్థన అనేది దేవునితో అడగడం ప్రియులారా, మన విన్నపాలు ఆయనకు తెలపడం, మన రిక్వెస్ట్ ఆయనకు చెప్పడం, కన్వేయింగ్ అవర్ రిక్వెస్ట్, putting our petition before Him. But praising and thanking God, it's not like that.
స్తుతించడం, ఆరాధించడము ఆయన దగ్గర మనం అడగడం కాదు. వీఆర్ గివింగ్ టు హిమ్. అందుకే ఇంగ్లీష్లో వి సే ద వర్డ్ థ్యాంక్స్ గివింగ్. వి గివ్ థ్యాంక్స్ టు గాడ్. వి డోంట్ ఆస్క్ హిమ్, వి గివ్ థ్యాంక్స్ టు హిమ్. వి ప్రైజ్ హిమ్ ఫార్ వాట్ హీ హెస్ డన్. ఆయన చేసిన మేలు, ఇప్పుడే మనం ఒక పాట పాడాం కదా, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనాలు. Just now we sang that song, Lord, I thank you, I worship you for all the good things you have done, which are beyond our comprehension, beyond our imagination. From day one, when we were formed in our mother's womb, till today, it's all miracles and miracles and miracles. మనం తల్లి గర్భంలో నాయన ప్రియుల రూపింపబడ్డ దినము నుండి ఈ రోజు వరకు ఒక్కొక్క క్షణం మన జీవితంలో అద్భుతాలే. Miracle need not to be a dead man coming to life. Miracle need not to be, unusual things happening. No. అద్భుతాలంటే చనిపోయిన వ్యక్తి లేయడమే కాదు ప్రియులరా, లేకుంటే జరగడమే కాదు. మనం బ్రతికుండడం ఒక అద్భుతం, మనం ఆరోగ్యంగా ఉండడం ఒక అద్భుతం, మన శరీరంలో ప్రతి అవయవం అది పనిచేసే విధము ఒక అద్భుతం. డే 1 నుంచి మన చిన్న హృదయం, ఒక హార్ట్ ఫామ్ అయింది కదా మన తల్లి గర్భంలో. అది చిన్నగా పెద్దగా ఎన్నో 9 నెలలు తల్లి గర్భంలో ఉండి, జస్ట్ ఇమాజిన్ దట్ లిటిల్ హార్ట్ grown up. Now it's almost this size. ఆ చిన్న హృదయం తల్లి గర్భంలో మన ప్రియులరా రూపింపబడ్డ దినం నుండి ఈ రోజు వరకు అది పెరిగి ఇది మన యొక్క ఈ సైజ్ అయిందంట ప్రియులరా. ముస్ట్ ఎంత సైజ్ అయిందంట, మన పిడికెడంత సైజ్ అయిందంట. అది మిరకల్, అదే అద్భుతం. సో వాటిని బట్టి మనం థ్యాంక్స్ చెప్తుండాలి. We need to praise God, we need to thank God for always. I'll tell you why should we thank God, for what should we thank God also. So before prayer there is a timings, and sometimes even for prayer we need a place, we need to sit in one place and pray. ప్రార్థనకు ఒక స్థలం అవసరము, ప్రార్థనకు ఒక సమయం అవసరము. But thanking God, praising God, worshiping God, there is no time needed. There is no particular time needed. There is no particular place needed. మనం ఒక స్థలం కూర్చొని మనము దేవునికి థ్యాంక్ చెప్పాల్సిన అవసరం లేదు. మనం అదే టయానికి దేవునికి మనం థ్యాంక్ చెప్పాలని అవసరం లేదు. ఆ మాటకు వస్తే ప్రేయర్ కానీ టైం, బట్ now usually we know prayer time. We don't say praising time, we don't say worship time, we don't say thanksgiving time. We say prayer time, we say quiet time, we say meditation time. But for praising God and worshipping God, thanking God, I never heard any people saying there is a time for worship, there is a time for thanksgiving. Always we can thank God. That's what many places you find, always giving thanks to God, always saying praises to Him, always worshipping God. He is available all the time. He is very near to us all the time. ఆయన ఎల్లప్పుడూ ప్రియులరా మనకు అవైలబుల్గా ఉన్నాడు. ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు మన స్తుతులు, మన ఆరాధనలు అందుకోవడానికి ఆయన వెతుకుతున్నాడు. In John's Gospel chapter 20, chapter 4 verse 26, there Jesus says the Lord is seeking true worshippers. సమరయ స్త్రీతో దేవుడు మా యేసుక్రీస్తు మాట్లాడుతూ, తండ్రి ఇట్టి నిజమైన ఆరాధికులను ఆయన వెతుకుచున్నాడు. Is looking, he is searching, he is looking for the true worshippers. Always thanking God, always praising. Turn with me one verse and the book of Thessalonians, 1 Thessalonians 5:18. In the New Testament also we are commanded or we are instructed to praise Him when? Give thanks in all circumstances. What a wonderful thought. Give thanks in all circumstances. And then it says, for this is the will of God in Christ Jesus for you.
ఎస్ తెలుగు. 1 Thessalonians 5:18 ప్రతి విషయమునందును. 1 Thessalonians 5:18 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. In Telugu it's missing. Give thanks in all circumstances. In English it's there. Thank God in all circumstances. In Telugu it's not there. It says, okay, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇట్స్ ఆల్వేస్, ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇస్ నాట్ మెన్షన్డ్ హియర్. ఎల్లప్పుడు అనే మాట ఇక్కడ లేదు. బట్ ఎనీహౌ బైబిల్ సేస్ ఆల్ ద టైమ్స్, కంటిన్యూస్లీ we need to worship the Lord. We need to thank. All circumstances. Shall I explain in what circumstances? అన్ని విషయాలలో అంటే అర్థం ఏంటంటే, even in the time of sickness, even in the time of death, even in the time of hospitalization, even in the time of accident. All circumstances means all circumstances, including, here even death also is included, even sickness also included, marriage is included, joy, happiness is included, our promotion is included, our wedding anniversary, our birthdays are included, our promotions are included, our hike in the salary is included, our getting visa to US and other countries is included. In all circumstances, even if I don't get visa, I thank God. Thanking God in all circumstances, always, continuously, ఎల్లప్పుడూ, నిరంతరము, సతతముగా, ఆగక దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఘనపరుస్తుండాలి. కొలోషియన్స్ 3:17 కొలోసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందామండి. 3:17 it says, Colossians, and whatever you do in word or deed, do everything in the name of the Lord Jesus, giving thanks to God for giving thanks to God in all the circumstances. Yes, Telugu? Colossians 3:17 మాట చేత మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా ప్రభు అయిన దేవునికి, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. మాట చేతనైనను క్రియ చేయను. Say we are starting some work, we are speaking some word, whatever we do, we are going to office, we are coming from office, we are cooking, or we are cleaning house. Say thank God. మనం వంట చేస్తున్నాం, పిల్లలు ఆఫీస్కి వెళ్తున్నాం, వస్తున్నాం, స్కూల్కి వెళ్తున్నాం, వస్తున్నాం, పడుకుంటున్నాం, లేస్తున్నాం, తింటున్నాం, బయటికి వెళ్తున్నాం, వస్తున్నాం, ఏది చేసినా ఒక మాట థ్యాంక్స్ చెప్పి మనం థ్యాంక్స్ చెప్పి స్టార్ట్ చేయాలి. For everything, whether it's a word or by deed, అది క్రియ చేతనైనను మాట చేతనైనను దేవుడికి థ్యాంక్స్ చెప్పి మనము దాన్ని ప్రారంభించాలంట. When we do that, Bible says we will be doing God's will. That is the will of God. What many people sometimes they ask, what is the will of God? What is the will of God? దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? First thing we find answer here. God's will is that always we should thank Him, praise Him. దేవుని చిత్తం మన జీవితంలో ఏంటంటే ప్రియులారా, ఎల్లప్పుడు నోరు తెరిచి థ్యాంక్ చెప్తూ ఉండాలి. తండ్రి థ్యాంక్ యూ, యేసయ్య థ్యాంక్ యూ,
పరిశుద్ధాత్మ దేవా నీకు థ్యాంక్ యూ. ఫాదర్ థ్యాంక్ యూ. జీసస్ థ్యాంక్ యూ. హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ. ఇన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ ఐ థ్యాంక్ యూ. I praise you, I worship you. Psalm 34 verse 1, I will give thanks to God, I will bless him, I will worship him at all times. His praise shall continually be in my mouth. So, we as a Christians, as a children of God, it's not only just enough to always pray. ఊరికనే ప్రార్థన చేయడం మాత్రమే కాదు ప్రియులారా. We need to include even praising and thanksgiving and worshipping God. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం మాత్రమే కాదు ప్రియులారా. It's something like always you're asking God, give me, give me, give me, give me. We should not be always asking God, give me, give me, give me, give me. We should always say, thank you for giving, thank you for giving, thank you for giving. ఎల్లప్పుడు మాకు ఇవ్వండి 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 ప్రభువా అని అడగడం కాదు. ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా, ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా, బ్రతికించినందుకు థ్యాంక్స్ తండ్రి, ఇంకా ఆరోగ్యం ఇచ్చారు. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్. Somebody said, when you pray, we are asking from God. When you praise, you are giving to God. Jesus said, it is always blessed to give than to receive. ప్రార్థించినప్పుడు మనం దేవుని దగ్గర ప్రియులారా వేడుకుంటామంట, అడుక్కుంటామంట. కానీ దేవునికి మనం వందనాలు స్తుతులు చెల్లించినప్పుడు మనం దేవునికి కృతజ్ఞతలు ఇస్తామంట. యేసుప్రభు చెప్పినట్టు పుచ్చుకున్నట కంటే ఇచ్చుట యందే ధన్యత కలదు. పౌలు చెప్పాడు ఆ మాట. గివింగ్ థ్యాంక్స్ ఆల్వేస్. నౌ ఐ విల్ గివ్ యూ three to four verses exactly how this praising God always can be divided. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించడం అనేది మనం దాన్ని ఎలా విభజించి దేవుణ్ణి ఆరాధించవచ్చు అంట. నంబర్ 1, we should praise the Lord all the day on a daily basis. దినమెల్లా మనం దేవుణ్ణి స్తుతించవచ్చు. డైలీ బేసిస్, ప్రతి దిన ప్రక్రియ ద్వారా, రోజుకు ప్రతిరోజు థ్యాంక్ చెప్పాలంట. ఎగ్జాంపుల్, ప్లీజ్ టర్న్ విత్ మీ బుక్ ఆఫ్ సామ్స్ 71. కీర్తనలు ప్రియులారా 71వ అధ్యాయము 14 and 15, 14, 15 మనం చదువుకుందాం. బట్ ఐ విల్ హోప్ continually and will praise you yet more and more. Shall tell of your righteousness and your salvation all the day. All the day. Yeah. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును. మరి నేను ఎక్కువగా నిన్ను కీర్తింతును. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. దినమెల్లా వివరించును, అవి ఎన్న శక్యము కాను. ప్రియులారా, వర్షిప్పింగ్, David is saying, Lord, whatever Lord you did in my life, Lord, I will praise you yet more and more. I will always praise you more and more, and shall tell your righteous and your salvation all the day. దినమెల్లా, in a 24 hours given day, మనకు దేవుడు ఇచ్చిన ఆ 24 గంటలలో, even when we sleep 12 hours, we are left another with 12 hours. మనకు ప్రియులారా, దేవుడు ఇచ్చిన ఆ 24 గంటలలో ఒకవేళ 12 గంటలు మన నిద్ర, మన తిండి, మన స్నానము, మన ప్రైవేట్ వర్క్స్ అవన్నీ పోగా ఇంకా 12 గంటలు ఉన్నాయే. ఆ 12 గంటలు దినమల్లా మనం కూర్చొని లేచి బండి మీద పోయేటప్పుడు మనం దేవునికి మనము వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవచ్చు. Jesus gave thanks to God. Jesus praised God. How many of us know? తండ్రి అయిన యేసు ప్రభు గాని తండ్రికి థ్యాంక్స్ చెప్పాడు. He took the cup at the bread breaking time. He gave thanks to God and he said, this is my blood of a new covenant. Drink. He took the bread. He gave thanks to God. He broke it and he said, you eat. This is my body.
When Jesus was distributing 5 loaves and the 2 fish, he took that basket and he gave thanks to God. And then he broke it and gave to disciples. In turn, disciples went and distributed to the crowd who were sitting there. In one place, Jesus lifted his eyes and said, Father, I thank you that you have hidden these things to the prudent and to the wise, and you have revealed to these things to the babes. ఒక స్థలంలో యేసుక్రీస్తు ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి, ఈ యొక్క మర్మాలను, ఈ యొక్క సత్యాలను జ్ఞానులకు, బుద్ధిమంతులకు మరుగు చేసి మీరు పసిబాలులకు వాటిని బయలుపరిచినందుకు నీకు నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. Even Jesus always gave thanks to Father. Even at the time in the tomb of Lazarus సమాధి దగ్గర, Jesus went, he gave thanks to God. ఆయన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, he said, Lazarus, come out. Then a dead Lazarus came from tomb. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభురాత్రి వల్ల ఆ చివరి రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఆయన వారికి ఇచ్చాడు. కృతజ్ఞతాస్తులు యేసు ప్రభు చెల్లించాడు. ఆయన పాత్రను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికి ఇచ్చాడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచకముందు ఆయన ఆ యొక్క బుట్టిని పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. ఇంకొక స్థలంలో, దేవా, ఈ యొక్క రహస్యాలను, ఈ మర్మాలను జ్ఞానులకు, బుద్ధిగల వారికి మరుగు చేసి ఈ పసిబాలులకు నాయన మీరు బయలుపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. లాజరస్ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి లాజర్ బయటికి రమ్మని బిగ్గరగా కేక వేశాడు. సో ఈవెన్ జీసస్ ఆల్వేస్ గేవ్ థ్యాంక్స్ టు ఫాదర్. సో వీ యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీ యాజ్ ఎ క్రిస్టియన్, we are bound, and it should be a privilege, it should be our delight, always thanking God, praising God, worshiping God. So today is my topic, praising God always. In that, all the day we need to worship God all the day. One same 71 verse 8. అదే 71వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చూద్దాం ప్రియులారా. My mouth is filled with your praise and with your glory all the day. All the day. Yes. 8th verse. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి, దినమంతయు నీ యొక్క ప్రభావముతో, నీ కీర్తితో నా నోరు నిండి ఉన్నది. నోరు తెరిస్తే చాలు దేవునికి థ్యాంక్స్ చెప్తాడంట దావీదు. నోరు తెరిస్తే చాలు దేవునికి స్తుతులు, కృతజ్ఞతలు చేసి చెప్తాడు. The moment David opens his mouth, immediately he will say thank you. The moment he opens his mouth, immediately he will say, I worship you, I praise you, I bless you, I glorify you. Imagine if our mouths are filled with praise all the day, how nice it will be. So, I will praise you continuously, I will bless you continuously. That means we can break into all the day. So when is that always continuous? First you continuously do all the day. Night we may sleep, but at least when we are awake in the whole day. So Bible says as long we are awake, keep praising the Lord and thanking the Lord. Secondly, when can we praise God? When can we worship the Lord? Bible says even at the midnight. Even in the midnight. అర్ధరాత్రి వేళ, రాత్రి వేళ మనం దేవునికి థ్యాంక్స్ చెప్పొచ్చంట, స్తుతించవచ్చు. ఈవెన్ ఇన్ ద మిడ్ నైట్ వీ కెన్ వర్షిప్ ద లార్డ్, వీ కెన్ థ్యాంక్ గాడ్, వీ కెన్ ప్రైజ్ గాడ్. Psalm 119, కీర్తనలు ప్రియుల, if you read this verse you will be shocked. I think Psalm 119 was written by Moses. I don't know, maybe I read somewhere Psalm 119 was written by Moses. When Moses was praising God, Psalm 119 verse 62, 62వ వచనం ప్రియులారా, at midnight I will rise to give thanks to you because of your righteous judgments. Let me read, at midnight I will rise you to give thanks to you
because of your righteous judgments. తెలుగులో న్యాయమైన నీ విధులను బట్టి న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. So here we can worship God. David was raised, maybe Moses or whoever wrote the book of Psalm 119, that the writer is writing, I will rise up in the middle of the night, even in the midnight, to give you thanks for your righteous judgment. అయ్యా దేవా తండ్రి, నీ న్యాయమైన నీ విధులను బట్టి, నీ వాక్యాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రమును బట్టి, మీరిచ్చిన సత్యవేదాన్ని బట్టి, మీరిచ్చిన బైబిల్ను బట్టి అర్ధరాత్రి వేళ నేను లేచి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నేను చెల్లిస్తున్నాను. Maybe there could be 3 reasons David was getting up in the middle of the night. Maybe 3 కారణాల వల్ల దావీదు మధ్యరాత్రి లేచి దేవుని స్తుతించి ఉండవచ్చు. Number 1, probably he must have set an alarm, maybe 5 to 6 or maybe 3 to 4 or 2 to 3 or 1 to 3 to worship the Lord even in the midnight. Or sometimes when he got up for washroom, even at that time, after going for washroom and coming back, he must have said, thank you Lord, keeping me still alive, and he must have gone. Or sometimes when we wake up in the middle of the night to drink some water, we can say thank God. ప్రియులారా, దావీదు 3 కారణాల వల్ల మధ్యరాత్రి, లేకుంటే మోషే 3 కారణాల వల్ల మధ్యరాత్రి ఆయన లేచిండొచ్చు. 1, అలారం పెట్టుకొని ఆ టయానికి లేచి 3 నుంచి 4 తెల్లారుజామున, 2 నుంచి 3 వరకు ఆ సమయాన్ని దేవునికి ఇస్తూ ఆయన దేవుడిని ఘనపరిచాడు. 2వ కారణము, ఆయన మధ్యరాత్రిలో లేయడానికి కారణము, మేబీ ఆయన బాత్రూమ్కి వచ్చినప్పుడు ఆయన లేచి ఆయన దేవునికి థ్యాంక్స్ చెప్పిండొచ్చు. 3వది కారణము, మధ్యరాత్రి ఆయనకు నీళ్లు దాహమైనప్పుడు తాగేదానికి లేచినప్పుడు కానీ దేవునికి ఆయన కృతజ్ఞతాస్తుతులు థ్యాంక్స్ చెప్పి ఉండొచ్చు. సో హియర్ వాట్ వీ అండర్స్టాండ్, ఈవెన్ ఇన్ ద మిడ్ నైట్ వీ కెన్ థ్యాంక్ గాడ్. మధ్యరాత్రిలో కానీ దినమంతా మనం దేవుని స్తుతించాలా. హోల్ డే, throughout the day we can praise him and worship and thank him. And secondly, Bible says even in the midnight we can thank God. I will rise up in the midnight to praise you for your righteous judgment. నీ న్యాయ విధులను బట్టి నాయన నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లుటకు అర్ధరాత్రి వేళ నేను నాయన మేలుకుని వాడనై ఉన్నాను. Praising God in the midnight. Let us see book of Acts chapter 16. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం అండి. Acts chapter 16 verse 25. Paul and Silas, they were thrown in the prison. They were beaten black and blue and they were bleeding. Everybody sleeping, in the prisoners were sleeping, but these 2 people, you know what they were doing? Acts 16:25. About midnight, Paul and Silas were praying and singing hymns, and the rest of the prisoners were listening to them. Yes. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, తక్కిన ఖైదీలు వినుచుండిరి. So here they were praying, not only just praying, they were singing. So what is the singing? Singing also is an expression of praising God. We can sing and praise God. We can sing and worship God. We can sing and glorify God, to give thanks to God. పాటలు ప్రియులరా, అర్ధరాత్రి వేళ వీళ్ళు లేచి, పౌలు సైలస్ లేచి వాళ్ళు ప్రార్థన చేస్తూ దేవునికి పాటలు పాడుచుండిరి. పాటలంటే ఏంటి ప్రియులరా అంటే, పాటలంటే దేవుణ్ణి ఆరాధించడానికి మనము వ్యక్తపరచవలసిన ఒక క్రియ. పాడడం అనేది, పాడడం ద్వారా దేవుణ్ణి స్తుతించవచ్చు. We can sing and praise God.
అర్ధరాత్రి వేళ పౌలు సైలస్ వాళ్ళు లేచి పాటలు పాడుతున్నారంట, ఖైదీలందరూ వింటున్నారంటండి. ఇంకొక సాక్ష్యం అన్నమాట. మనం పాటలు పాడుతున్నప్పుడు అన్యులు విన్నప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి రావచ్చు ప్రియులరా. దే విల్ కమ్ టు గాడ్, దే విల్ లిసన్, దే విల్ ఎంజాయ్. Sometimes my neighbors, they say, brother, every Sunday, every Thursday, we hear some melodious songs from your house or from your place. Testimony. మా ఇరుగు పొరుగు వాళ్ళు అంటుంటారు, బ్రదర్, ప్రతి గురువారం ప్రతి ఆదివారం మీ ఇంట్లో నుండి లేకుంటే మీ మందిరంలో నుండి చక్కటి గానము మంచి పాటలు వస్తుంటాయండి, మేము చాలా ఎంజాయ్ చేస్తామండి. ఒక సాక్ష్యం. ఇలా ప్రియులరా, వీ కెన్ సింగ్ అండ్ వర్షిప్ ద లార్డ్. సో బైబిల్ సేస్ praising God can be divided into two parts. Number one, worshiping God, praising God throughout the day on a daily basis. Here it says we can worship God even in the midnight, even in the night. Sometimes we don't get sleep, so we praise God. ఒక్కోసారి మనకు నిద్ర రానప్పుడు ప్రియులరా మనం దేవుణ్ణి మనం పాటలు పాడుకుంటూ ఆరాధిస్తూ ఉండొచ్చండి. నాట్ ఓన్లీ దట్, బైబిల్ సేస్ వన్ మోర్ థింగ్. ఎవ్రీ డే, not only every day, it says, every day we should praise God. Not, earlier we said throughout the day. Throughout the day refers 24 hours in a day. Now here every day refers to 7 days in a week. Every day refers as 7 days in a week. అనుదినము అనే మాట వారానికి 7 రోజులను సూచిస్తుంది. అక్కడ దినమెల్లా అన్నప్పుడు 24 గంటలు నేను నిన్ను స్తుతిస్తాను. ఇక్కడ అనుదినం అన్నప్పుడు వారానికి 7 రోజులు నిన్ను స్తుతిస్తాను. ప్లీజ్ టర్న్ విత్ మీ దట్ వర్స్ అండి. సామ్ 145 verse 2. 142వ కీర్తనలు 145వ అధ్యాయము 145వ అధ్యాయము 2వ వచనము. Every day I will bless you and I will praise God, praise your name forever and ever. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను. నిత్యము నీ నామమును నేను స్తుతించెదను. అనుదినము. అనుదినము ప్రియులారా refers 7 days in a week. I praise God 7 days in a week. Jewish people, they say Saturday is a worship day, Sabbath day. Many Christians, they say Sunday is the day worshiping God, a worship day. But Bible teaches every day is a day of worship. You know, I heard a song, a Sunday school song. It says, I am so happy, not only one day, but all the 7 days. Amma will sing that song. I am so happy. Just listen. Maybe you can help and teach your children. When should we be happy? All the 7 days. I am so happy. I am so happy. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. I am so happy. I am so happy. For Jesus is the friend of mine. I'm so happy, I'm so happy. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. I'm so happy, I'm so happy. For Jesus is the friend of mine. I'm so happy, I'm so happy. Happy, 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 happy. I'm so happy. I'm so happy. For Jesus is the friend of mine. Not only I am happy Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, but also I will praise Him. I will worship Him. I will thank Him all the 7 days in a week. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, all the days I'll be praising the Lord. So, there are 3 things we need to understand. Number 1, we need to thank God throughout the day in a 24 hours format. 24 గంటల అవధిలో ప్రియులారా
మనం దేవునికి థ్యాంక్ చెప్పొచ్చట, దేవుని మనం స్తుతించవచ్చు. దెన్ సెకండ్ ఇట్ సేస్ వీ కెన్ ప్రైజ్ గాడ్ ఈవెన్ ఇన్ ద నైట్స్, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్. మనం రాత్రిపూట కానీ మనం ప్రియులరా దేవుని మనము స్తుతించవచ్చు. అండ్ థర్డ్లీ ఇట్ సేస్ ఐ విల్ ప్రైజ్ యూ అనుదినము. ఎవ్రీ డే ఐ విల్ బ్లెస్, ఎవ్రీ డే. Monday, Tuesday, Wednesday, Thursday, Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, again Sunday. All 7 days in a week. They say 24/7. 24/7, 30 days in a month, 365 days in a year. We can thank God, we can praise. God will not feel bored when we worship Him, when we thank Him, when we bless Him. And tomorrow, only one thing, Joshua, he praised God, and the walls of Jericho was broken. Jehoshaphat, he went for a war. He praised God and he won the war. We know Moses raised the 2 hands, praising God, and Israelites, they were winning the war. So praising God, thanking God. So Psalm chapter 34 verse 1, I will praise Him always, and His praise, His worship should continually be in my mouth. తెలుగులో ఏముంది? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. I will bless the Lord, I will worship the Lord all the time, and His praise shall continually be in my mouth. So let God help us that we may continue to praise Him, worship Him, and thank Him. Amen. Amen. We'll just pray. ప్రార్థన చేసుకుందాము. Most gracious, loving Heavenly Father, once again we wanted to thank You and praise You for giving us this wonderful evening, for teaching us Psalm chapter 34 verse 1, which says, I will praise You continually. I will bless Your name always, O Father. ప్రభువా, నేను ఎల్లప్పుడూ నిన్ను కీర్తించెదను, నీ నామం నిత్యము నేను సన్నుతించెదనని కీర్తనలు 34వ అధ్యాయం 1వ వచనంలో మేము నేర్చుకున్నాము. Help us that we may continually worship You, Lord. Even Bible says we need to worship in a day, in a 24 hours day format, O Father. 24 గంటల వ్యవధిలో ప్రభువా మేము నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. Even Bible says in the midnight we can worship You, we can thank You, we can praise You. అర్ధరాత్రి వేళగానే మేము లేచి నిన్ను స్తుతించొచ్చు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాము. Even Bible says we can worship You every day, Father. అనుదినము మేము నిన్ను స్తుతించొచ్చు అనే విషయాన్ని మేము నేర్చుకున్నాము. Please help us that we may worship You 24/7, 30 days in a month, 365 days in a year, of Father. నాయన 24 గంటలు 7 రోజుల వరకు నిన్ను స్తుతించే కృపనివ్వండి. నెలకు 30 రోజులు నిన్ను స్తుతించే కృపనివ్వండి. సంవత్సరానికి 365 రోజులు 65 రోజులు నిన్ను స్తుతించే కృపను మాకు ఇవ్వండి. మేము బ్రతికిన రోజులంతా నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. Thank You once again, Father, for speaking to us. Help us that always we may praise You. Even Jesus praised You, worshipped You. తండ్రి, యేసుక్రీస్తు నీకు స్తుతులు చెల్లించాడు, మేము కానీ స్తుతులు చెల్లించే భాగ్యాన్ని మాకు. Once again we praise You, bless You and worship You. Bless everyone who are watching online, Father, and bless everyone who could not join even for this online one. ఈ ఆన్లైన్లో ఎవరైతే జాయిన్ కాగలిగారో వాళ్ళందరినీ దీవించే, ఎవరైతే జాయిన్ కాలేకపోయారో వారిని కానీ మీరు ఆశీర్వదించండి. నీకే వందనాలు చెల్లిస్తూ we pray once again for this corona. Father, deliver every person from the corona, and we don't know why this came, but You can do wonders, Father. ఈ కరోనా వ్యాధి నుంచి ప్రతి ఒక్కరిని విడిపించు. ఇది దేనివల్ల వచ్చిందో మాకు తెలియదు, కానీ ఎలా వచ్చినా కానీ అది సంపూర్ణంగా నిర్మూలమై ప్రతి ఒక్కరు మీ స్వస్థతను, ఆరోగ్యాన్ని పొందుటకును సాయం చేయండి. బ్లెస్ ఎవ్రీవన్, అండ్ బ్లెస్ ఎవ్రీవన్ హూ డజంట్ హ్యావ్, లార్డ్, చిల్డ్రన్, పిల్లలు లేని, సంతానం లేని వారి గురించి ప్రార్థిస్తున్నాం. బ్లెస్ దోస్ హూ ఆర్ సఫరింగ్ విత్ సిక్నెస్, ఈవెన్ You heal them, Father. ఎవరెవరైతే నేను అనారోగ్యంగా బాధపడుతున్నారో వాళ్ళందరినీ ముట్టండి. Those who are suffering financially, even You bless them, Father. ఎవరెవరైతే నేను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. Bless everyone, those who are, Lord,
నాట్ గెట్ టు నో యూ ఫాదర్. ఇంకా నిన్ను ఎరగని వారందరి గురించి నేను ప్రార్థిస్తున్న వాళ్ళ కళ్ళు తెరవండి. దట్ ఎవ్రీ వన్ నో యూ ఫాదర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. ఇన్ జీసస్ ప్రెషస్ నేమ్ వి ప్రే డియర్ ఫాదర్. ఆమేన్ and ఆమేన్. May the grace of the Lord Jesus Christ and love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపై, పరిశుద్ధాత్మక సావాసం మనందరికీ, ఆయన ప్రేమించు వారికి ఇప్పుడును సదాకాలము తోడైనను కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ ప్రియులారా, ప్రైజ్ లార్డ్ మా ప్రార్థిస్తాం. We'll meet Sunday.